సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అంతేకాకుండా ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని అనేకులకు పంపడం ద్వారా, షేర్ చేయడం ద్వారా దేవుని సువార్తన చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దయచేసి దీన్ని షేర్ చేయమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఆ ఇద్దరు స్త్రీలు ఎవరో, వారు ఏం చేశారో చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్న ఇద్దరు స్త్రీలు ఎవరు, అంత ధైర్యవంతులైన స్త్రీలు ఎవరు అనే విషయంలో ఒక స్త్రీ దెబోరా, రెండవ స్త్రీ ఏబేరు వంశస్థులైనటువంటి ఏబేరు భార్య అయినటువంటి యాయేలు. వీరిద్దరూ బహుధైర్యమైనటువంటి స్త్రీలు. వీరిద్దరూ ఇశ్రాయేలు ప్రజలకు ఎంతగానో సహాయపడి దేవుని తట్టు తిరిగి దేవుని విషయంలో మంచివారుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలకు విజయం చేకూర్చడంలో వారు ఎంతగానో పాలిభాగస్తులు అయ్యారు. వాళ్ళు చూపినటువంటి ధైర్య సాహసాలతో ఇశ్రాయేలు ప్రజలకు విజయము చేకూర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విజయం వారికి ఎలా చేకూర్చబడిందో ఒక్కసారి మనము చూద్దాము. ఈ దెబోరా అనే ఒక స్త్రీ న్యాయాధిపతుల గ్రంథం నుండి 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకొద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీల ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నప్తాలి కీదుషుల నుండి అబినోయుము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నప్తాలీయులలోను జబులూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటు యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా దెబోరా అనే న్యాయాధిపతి మరి ఇశ్రాయేలు ప్రజలకు ఆ దేవుడు మరి నియమించాడు. ఆమె ప్రవక్తిని, ఆమె ద్వారా దేవుడు ప్రవచించాడు. ఎందుకంటే 20 సంవత్సరాలు వారు ఆ సీసెరా అనేటువంటి ఆ యొక్క సేనాధిపతి కింద వీళ్ళు నలిగిపోతూ ఉన్నప్పుడు 20 సంవత్సరాలు వారిని సీసెరా బాధ పెట్టగా దేవుడికి మర్ర పెట్టినప్పుడు దేవుడు మర్ర విని మరి ఈ దెబోరా అనే ప్రవక్తిని దేవుడు ఎన్నుకుని ఆమె ద్వారా ప్రవచించాడు. సీసెరాని మీకు నేను అప్పగించబోతూ ఉన్నాను, మీరు సిద్ధపడండి అని ఆమె ద్వారా చెప్పినప్పుడు మరి ఆమె బారాకు అనేటువంటి ఒక వ్యక్తిని పిలిచి, నీవు సిద్ధపడు, నప్తాలీలలో ఉన్నటువంటి కొంతమందిని, జబులూనీలో ఉన్నటువంటి ఈ 2 వంశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క 2 గోత్రాల్లో ఉన్నటువంటి కొంతమంది ఒక 10,000 మంది మనుషులను పోగు చేసుకుని తాబోరు కొండ యొద్ద ఉండు, దేవుడు సీసెరాను అతని రథమును అతని సైన్యాన్ని మీకు అప్పగించబోతున్నాడని ఆ ప్రవక్తిని, ఆ స్త్రీ దెబోరా బారాకుకు చెప్పినప్పుడు బారాకు అంటాడు, నేను ఒక్కరిగా నేను వెళ్ళను, నువ్వు వస్తేనే నేను వెళ్తాను అని ఆ యొక్క దెబోరాతో చెప్పినప్పుడు దెబోరా అంటది, నేను తప్పకుండా వస్తాను, కానీ నీకు ఘనత కలగదు, నీకు ఘనత కలగదు. యెహోవా మరి సీసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగించాడు మనం అనేటువంటి విషయము బయటికి వస్తుంది, కానీ నీకు ఘనత కలగదు అని చెప్పి ఆమె అతను కూడా వెళ్ళింది. అయితే దేవుడు తప్పకుండా అక్కడ సీసెరాను ఓడించి మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు విజయం కలగజేస్తాడు. ఆ విషయాన్ని మనం చూడండి. కిందకు వచ్చినప్పుడు 14వ వచనంలో మనం చదవచ్చు, దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చి
వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా ఆ సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరుముగా సీసెరా యొక్క సర్వసేన కత్తి వాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఈ విధంగా దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు మరి జయాన్నిచ్చాడు. అంతేకాకుండా ఆ సీసెరా కూడా ఎలా చనిపోయాడో చూడండి. ఇక్కడ ఇంకొక స్త్రీ మరి ధైర్య సాహసాలు ప్రదర్శించింది. ఆ స్త్రీ ఎవరంటే చూడండి 18వ వచనం. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూసి, నా ఏలిన వాడ నా తట్టు తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతను తప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళెమ్మనడి ఆమెను అడిగాను. ఆమె ఒక పాల బుడ్డిని విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారము నిలిచి ఉండము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనాను ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలనను. పిమ్మట హేబెరు భార్య అని యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలచటి చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా దెబోరాను అలాగే యాయేలును ఇద్దరు స్త్రీలు కూడా ధైర్య సాహసాలు ప్రదర్శించి దేవుడు ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు జయము కలుగుటలో ఉంచారు. దేవుడు వారికి అటు కృప అనుగ్రహించాడు. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జయాన్ని అనుగ్రహించాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.